హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. రసవత్తర పోరు జరగనుంది. నిన్నటితో నామినేషన్ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. కేవలం బీజేపీ, ఎంఎం అభ్యర్థులు, పలువురు ఇండిపెండెంట్లు మాత్రమే బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంఎంకు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తుండగా బీఆర్ఎస్ ఎటువైపు మొగ్గు చూపుతుంది, ఎవరి బరిలో గెలుస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లున్న ఈ సెగ్మెంట్లో మజ్లిస్ అత్యధిక ఓట్లు కలిగి ఉంది. ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలుపుకొని ఎంఈఎంకు 49 మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీకి 25, బీఆర్ఎస్కు 24, కాంగ్రెస్కు 14 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల బలం కలిపితే 63గా ఉంటుంది. దీంతో ఈ ఎన్నికల్లో విజయం సునాయాసం అవుతుంది. నిన్నటి వరకు ఈ ఎన్నిక ఏకగ్రీవంగానే జరుగుతుందని అందరూ భావించారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు ఎంఎం అభ్యర్థిగా, మాజీ ఎమ్మెల్సీ మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఏఎఫ్ఎండి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంత్కి నామపత్రాలు సమర్పించారు. ఇటీవల నామినేషన్లు దాఖలు చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులు సాయన్న, చంద్రశేఖర్లతో కలిపితే మొత్తం 4 నామినేషన్లు దాఖలైనట్లుగా అధికారులు తెలిపారు. ఈ నెల 27న నామినేషన్ల పరిశీలన, 9న ఉపసంహరణ, 23న ఎన్నిక జరగనుంది. బీజేపీ నిర్ణయం బీఆర్ఎస్ను ఇరుకున పడేసేలా మారింది. మజ్లిస్ అభ్యర్థికి మద్దతు ఇస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉంది. కావాలని రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయంటూ స్వరం పెంచే ఛాన్స్ ఉంది. ఒకవేళ బీజేపీకి మద్దతు ప్రకటిస్తే ఆ పార్టీ అభ్యర్థి గట్టెక్కకపోగా కాంగ్రెస్ నుంచి విమర్శల దడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 84 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో ఎర్రగడ్డ, మెహదీపట్నం కార్పొరేటర్లు మరణించారు. దీంతో పాటు నాంపల్లి కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో 3 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు ఖాళీగా ఉండడంతో 81 మందికి పరిమితమయ్యారు. 31 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు, బీజేపీ నుంచి 6 ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉన్నారు. వీరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లోక్సభ సభ్యుడు కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి 11 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, కేఆర్ సురేష్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశం, మాగంటి గోపినాథ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకరరావు, సురభి వాణిదేవి ఉన్నారు. మజ్లిస్ పార్టీ నుంచి 9 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, మాజిద్ హుస్సేన్, కౌసర్ మొహినుద్దీన్, జాఫర్ హుస్సేన్, మొబిన్ బలాలా, ఎమ్మెల్సీ మిర్జా బేగం ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 5 ఎక్స్ అఫీషియల్ సభ్యులు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట నరసింహరావు, ఇక కోదన్ రామ్, అమీర్ అలీ ఖాన్ ఉన్నారు.
ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని తాము మొదటి నుంచి చెబుతున్నామని కాంగ్రెస్ స్వరం పెంచే అవకాశం ఉంది. ఓటు వేయకుండా ఊరుకుంటే రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్పై దాడి చేసే అవకాశం లేకపోలేదు. మజ్లిస్ను గెలిపించేందుకు బీఆర్ఎస్ దూరంగా ఉందంటూ బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా పోటీ చేసే దమ్ము లేక దూరంగా ఉందంటూ ఎదురుదాడికి దిగే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి పరీక్షగా మారాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. రసోత్తర పోరు జరగనుంది. నిన్నటితో నామినేషన్ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. కేవలం బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు, పలువురు ఇండిపెండెంట్లు మాత్రమే బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంఐఎంకు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తుండగా బీఆర్ఎస్ ఎటువైపు మొగ్గు చూపుతుంది, ఎవరి బరిలో గెలుస్తారనేది ఉత్కంఠ రేపుతుంది. హెచ్సి భూముల వివాదంపై సర్కార్ నజరు పెట్టింది. ఇవాళ నుంచి భూ వివాదంపై మంత్రుల కమిటీ సంప్రదింపులు జరపనుంది. డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో సీఎం రేవంత్ రెడ్డి కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో సీఎస్, అటవీ శాఖ, రెవెన్యూ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి చర్చించారు. ప్రజా సంఘాలు, విద్యార్థి నేతలతో కమిటీ చర్చించనుంది. హెచ్సి కంచె గచ్చిబౌలులో చెట్ల నరికివేతపై విద్యార్థుల ఉద్యమం చేయక సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని రాష్ట్ర సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గిన సర్కార్ చెట్ల నరికివేతను నిలిపివేసింది. ఈ నెల 16లోగా హెచ్సియు భూముల వివాదంపై నివేదిక ఇవ్వాలని సీఎస్ను కోరింది. బట్టి నేతృత్వంలోని సంప్రదింపుల కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇక హెచ్సి భూముల వివాదంపై సర్కార్ నజరుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు పోలేని అందిస్తారు. రాజు, ఇవాళ నుంచి భూ వివాదంపై మంత్రుల కమిటీ సంప్రదింపులు జరపనుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజు? హెచ్సియు భూముల వివాదంపై సర్కార్ ఇప్పటికే 3-man కమిటీ వేసింది. ఈ మంత్రుల కమిటీలో బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురు ఇందులో సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ మంత్రుల కమిటీ ఈ రోజు నుంచి తన పనిని ప్రారంభించబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి నిన్న సెక్రటేరియట్ లో రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులతో ప్రత్యేకంగా మీటింగ్ అయినటువంటి ఈ కమిటీ సభ్యులు కొంత డేటాను కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ నెల 16వ తేదీలోగా సుప్రీంకోర్టుకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇటు అటవీ, రెవెన్యూ అధికారులతో నిన్న డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రుల బృందం కూడా భేటీ కావడం జరిగింది. ఈ రోజు నుంచి ఏదైతే హెచ్సికి సంబంధించిన స్టేక్ హోల్డర్లతో సమావేశం కావాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజు కొంతమంది జేఏసీ నేతలతో సమావేశం కాబోతా ఉన్నారని తెలుస్తుంది. 1-2 రోజుల్లోనే ఇతర విద్యార్థి సంఘాలు, ఈ విద్యార్థి నాయకులతో, అదేవిధంగా ఇటు పర్యావరణవేత్తలతో కూడా సమావేశం అయ్యేందుకు మంత్రుల కమిటీ ఇప్పటికే కసరత్తు చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది, ప్రభుత్వ వాదన ఏంటి, అదేవిధంగా వాళ్ళు దీనిపై చేస్తున్నటువంటి ఆందోళన ఏంటి, ఇవన్నీ కూడా కూలంకషంగా డీటెయిల్ గా చర్చించేందుకు మంత్రుల కమిటీ అయితే సిద్ధమైంది. ఎక్కడ కూడా ప్రభుత్వం బేసిజాలకు పోదలుచుకోలేదు. సుప్రీంకోర్టుకు తీర్పుకు లోబడి అందరి యొక్క అభిప్రాయాలకు తీసుకున్న తర్వాతే ఈ భూములపై ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకుందనే ఒక ఉద్దేశాన్ని వాళ్ళందరికీ స్టేక్ హోల్డర్ కు మంత్రుల కమిటీ బృందం అయితే చెప్పే అవకాశం కల్పిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా ఏదైతే మంత్రుల కమిటీ తన పనిని అయితే ప్రారంభించింది. ఈ రోజు మధ్యాహ్నం కొంతమంది జేఏసీ
భేటీ కాబోతా ఉన్నారని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం ఈ 400 ఎకరాలకు సంబంధించి భూములపై అయితే స్టే విధించడం జరిగింది. దీనిపై సో ఎట్లాంటి పనులైతే అక్కడ చేపడం లేదు. మరొక వైపు ఇప్పటికే పోలీస్ శాఖ కూడా ఒక సర్కులర్ జారీ చేసింది. అక్కడ నిషేధాజ్ఞలు ఉన్నాయని, ఎవరికి కూడా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళకూడదు భూముల లోపలికి అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరొక వైపు ఇటు సుప్రీంకోర్టు స్టే విధించడంతో మంత్రుల కమిటీ ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే 16వ తేదీలోపు ఇది సుప్రీంకోర్టుకు సమర్పించవలసిన అఫిడవిట్ తో పాటు మంత్రుల కమిటీ కూడా ఈ నెల 16వ తేదీలోపు మాక్సిమం ఈ యొక్క స్టేక్ హోల్డర్లు అందరితో భేటీలు నిర్వహించి దీనికి సంబంధించి ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే రాజు, ప్రజా సంఘాలు విద్యార్థి నేతలతో కమిటీ చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఎలాంటి డిమాండ్ నివేదికను సమర్పించే అవకాశం ఉంది రాజు? ఈ ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవి హెచ్సియుకు సంబంధించిన భూములు, ప్రభుత్వం ఇవి హెచ్సియు భూములు కాదని వాదిస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఇవి యూనివర్సిటీకి సంబంధించిన భూములే అని కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ఇటు పర్యావరణకు సంబంధించినటువంటి ఇటు పర్యావరణవేత్తలు కావచ్చు, ఇతర మేధావులు కావచ్చు, వాళ్ళంతా ఒకటే చెప్తా ఉన్నారు. భూమి ఎవరిదైనప్పటికీ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చెట్లను నరికివేయడం ఏదైతే ఉందో అది బయోడైవర్సిటీకి అంతరాయం కలిగిస్తా ఉంది. ఖచ్చితంగా ఆ భూమిని ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ చెట్లను నరికివేసి ఇక్కడ అభివృద్ధి చేయడం ఇది సరికాదు. అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా వేరే ఇతర భూములు ఉన్నాయని చెప్పి కూడా ఇటు పర్యావరణవేత్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు విద్యార్థులు మాత్రం ఇవి యూనివర్సిటీకి సంబంధించిన భూములు యూనివర్సిటీకి అప్పగించాలని చెప్పి కూడా విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా విద్యార్థుల గెలుపు అని చెప్పి కూడా మరొక వైపు విద్యార్థి నేతలు చెప్తా ఉన్నారు. ఇది ప్రారంభం మాత్రమే, రాబోయే రోజుల్లో దీనిపై ఎక్కడి వరకైనా వెళ్తాము, ఎంతవరకైనా పోరాటం చేస్తామని విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఈ యొక్క విద్యార్థి సంఘాలతో విద్యార్థి నేతలతో ఇటు పర్యావరణవేత్తలతో ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది, తదుపరి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది ఈ భూముల విషయంలో అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. మరొక వైపు సుప్రీంకోర్టు ఒక 6 ప్రశ్నలతో కూడినటువంటి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి ఇప్పటికే ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. ఈ నెల 16వ తేదీ డెడ్ లైన్ కూడా పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఆ యొక్క నివేదిక తయారు చేసే పనిలో చీఫ్ సెక్రటరీ ఉన్నారు. మొత్తానికైతే ఇటు అధికారులు అంటే మంత్రులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేస్తా ఉన్నారు. మంత్రుల కమిటీ ఏదైతే మన పనిని అయితే ప్రారంభించింది. దీనికి సంబంధించి అందరితో చర్చించిన తర్వాత అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే మనకు సమాచారం అంతా ఉంది. అయితే రాజు, బట్టి నేతృత్వంలోని కమిటీ ఎప్పటి వరకు నివేదికను సమర్పించే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి డెడ్ లైన్ అయితే విధించలేదు. కానీ సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించిన ఏదైతే పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరిన నేపథ్యంలో 16వ తేదీలోపు ఇది పూర్తి స్థాయిలో సంప్రదింపులు పూర్తి అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనిపై ఎక్కువ రోజులు నాంచొద్దనే ఒక ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎస్సీ భూములకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు ప్రతిపక్షాలు ఇటు ఇరుకున పెట్టాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. మరొక వైపు ఇటు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేశారు. అదేవిధంగా అక్కడ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిన వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఎక్కువగా సర్క్యులేట్ చేశారో అవన్నీ కూడా ఇటు ప్రభుత్వాన్ని బదనాం చేసే ఏదైతే సిచ్యువేషన్ సోషల్ మీడియాలో తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళపై ఖచ్చితంగా కేసులు పెట్టాలని ఒకవైపు ప్రభుత్వం భావిస్తోంది. మరొక వైపు అయితే ఖచ్చితంగా ఈ భూముల వ్యవహారంపై ఏదైతే ప్రభుత్వం భావిస్తా ఉందో దీనికి సంబంధించి అందరితో సంప్రదింపులు అయితే జరపాలని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి డెడ్ లైన్ అయితే ఇప్పటివరకు అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ ఆఫీషియల్ గా పెట్టలేదు. కానీ 16వ తేదీలోపు పూర్తి చేసి ఇటు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడంతో పాటు వీళ్ళందరికీ కూడా సంప్రదింపులు పూర్తి చేసి ఒక అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుని ఈ భూములకు సంబంధించి ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. మరొక వైపు 400 ఎకరాలతో పాటు ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించినటువంటి మిగతా 1600 ఎకరాల భూమి అక్కడ ఉంది. కాబట్టి ఈ 2000 ఎకరాలను కలుపుకొని ఒక బయోడైవర్సిటీ పెద్ద పార్కును, ఎకలాజికల్ పార్క్ ను ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేస్తా ఉన్నట్టుగా ప్రభుత్వం మనకు తెలుస్తా ఉంది. కాబట్టి సో ప్రభుత్వం మరి దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా చైనా మధ్య టారిఫ్ వివాదం మరింత ముదిరింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తమ దేశంపై విధించిన టారిఫ్లకు చైనా కౌంటర్ ఇచ్చింది.
అమెరికా నుంచి దిగుమతయ్యాయి. అన్ని రకాల వస్తువులపై 34% టారిఫ్ విధిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ నెల 10 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. చైనా వస్తువులపై అమెరికా భారీ పన్నులు విధించడం ఇంటర్నేషనల్ ట్రేడ్ రెగ్యులేషన్కు విరుద్ధమని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏకపక్షంగా ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతుందని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లిబరేషన్ డే పేరుతో పలు దేశాలపై కొత్త సుంకాలను ప్రకటించారు. ఇందులో చైనాపై 34% అదనపు సుంకాలు విధించారు. దీంతో చైనా నుంచి వచ్చే వస్తువులపై మొత్తం సుంకం 54%కి చేరింది. ఈ టారిఫ్ ఈ నెల 9 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా ట్రంప్ వైఖరిపై చైనా కామర్స్ మినిస్ట్రీ కూడా ఫైర్ అయింది. వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే 7 రకాల అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్పై ఆంక్షలు విధిస్తున్నట్లుగా ప్రకటించింది. అమెరికా విధిస్తున్న టారిఫ్లపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో లాసూట్ ఫైల్ చేసినట్లుగా వెల్లడించింది. ఇక చైనాలోని టారిఫ్ల, కస్టమ్స్ల విదేశీ వ్యాపార చట్టం అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం స్టేట్ కౌన్సిల్ ఆమోదంతో అమెరికాపై తాజాగా 34% పన్నులు విధిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇప్పటికే చైనా నుంచి అమెరికాకు బయలుదేరి మార్గం మధ్యలో ఉన్న సరుకులు మే 13 లోపు చేరుకుంటాయి. వాటికి మాత్రం 34% పన్ను నుంచి మినహాయింపు ఉంటుందని ప్రకటించింది. చైనా నుంచి అమెరికాకు ఏటా సుమారు 38 లక్షల కోట్ల విలువ చేసే వస్తువులు ఎగుమతి అవుతూ ఉంటాయి. అమెరికాతో వాణిజ్య చర్చలపై చైనా స్పందిస్తూ తాము టారిఫ్ వారిపై అమెరికాతో టచ్లో ఉన్నామని తెలిపింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని వెల్లడించింది. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ సంతరించుకుంది. సీతారాముల శోభతో భద్రాచలం పురవీధులు కలకలలాడుతున్నాయి. తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు. రేపు అభిజిత్ లగ్న ముహూర్తాన సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వేడుక జరగనుంది. రేపు ముత్యాల తలంబ్రాలతో సీఎం రేవంత్ వేడుకకు హాజరు కానున్నారు. సీఎం రాక దృష్ట్యా కళ్యాణ వేడుక వద్ద భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. అటు ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అందులో భాగంగా ఇవాళ సాయంత్రానికే పవన్ భద్రాచలం చేరుకోనున్నారు. ఇక భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ ఏర్పాట్ల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, రైట్ శక్తి దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలంలో శ్రీరామనవమి శోభనైతే సంతరించుకున్నట్టుగా చూడవచ్చు. ఎటు చూసినా కూడా స్వాగతరాలు కావచ్చు, చలువ పందిళ్లు, చాందిని వస్త్రాలంకరణలో మొత్తం భద్రాచలం మొత్తం ఈ శ్రీరామనవమి శోభతో అయితే కలకలాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే నిన్న ధ్వజారోహంతో ప్రారంభమైనటువంటి నవమికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ రోజు సాయంత్రం ఎదుర్కోళ్లు, అదేవిధంగా రేపు శ్రీరాముల కళ్యాణము, ఎల్లుండి పట్టాభిషేకం తోటి ముగుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే సామాన్య భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఇటు చలువ పందిర్లు ఇక్కడ ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు వీటన్నిటిని కూడా అందుబాటులో ఉంచినట్టు, అదే విధంగా 2 లక్షల లడ్డులను కూడా, అంటే గతంలో చూసుకుంటే ఏదైతే భద్రాచలం వచ్చినటువంటి భక్తులకు ప్రసాదాలు దొరకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి కూడా ఉంది. అటువంటి మరలా కూడా పునరావృతం కాకుండా లడ్డులను కూడా, ప్రసాదాలను కూడా సిద్ధంగా ఉంచినట్టు వారు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాచలానికి సంబంధించి ఈ సంవత్సరం ఏదైతే ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఆయనతో పాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న నేపథ్యంలో ఇటు పోలీస్ శాఖ మాత్రం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు. మొత్తం ఎస్పీ పర్యవేక్షణలో మొత్తం 1800 మంది సిబ్బందితో అయితే ఈ యొక్క రక్షణ ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలం సంబంధించి
సంబంధించి ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు కలిగి ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఇదంతా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో వీరు పోలీస్ శాఖ అయితే అప్రమత్తమైనట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే ఈ యొక్క రాష్ట్రాల సరిహద్దుల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని కూడా వీరు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే 40 గంటల ముందు నుంచి వీరి యొక్క చర్యలు చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అయితే కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంది కూడా చూడవచ్చు. అయితే అదే విధంగా మనం చూసుకుంటే ఈ కళ్యాణానికి సంబంధించి మొత్తం 24 సెక్టర్లలో 32,000 మంది ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించేందుకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. దీంట్లో ముఖ్యమంత్రి గ్యాలరీతో పాటు విఐపి ఈ సామాన్య భక్తులకు సంబంధించినటువంటి గ్యాలరీ మొత్తాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీరైతే మొత్తంగా ఈ ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా అధికారులు ఈ యొక్క నవమి ఏర్పాట్లలో పాల్గొనే అధికారులు అందరూ కూడా రేపు ఉదయం 6 గంటలకే అంటే హాజరు కావాలంటూ కూడా అధికారులు ఇప్పటికీ అల్టిమేటం జారీ చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏదైతే శ్రీరామనవమికి సంబంధించి ఇటు వసతి ఏదైతే సామాన్య భక్తులకు సంబంధించి వసతి ఏర్పాట్లకు మాత్రం ఈసారి కూడా చుక్కెదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క భద్రాచలంలో ఉన్న లాడ్జీలు కావచ్చు ఇవన్నీ కూడా అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోవడంతో సామాన్య భక్తులు చాలా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. వారు రోడ్ల మీదే పడుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఈ రోజు సాయంత్రానికి భద్రాచలానికి అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఆయన ఈ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఖమ్మం మీదుగా భద్రాచలానికి అయితే ఆయన చేరుకునే అవకాశం చేరుకుంటారు. చేరుకుని భద్రాచలంలోనే బస చేస్తారు. బస చేసి రేపు అదే సీతారాముల కళ్యాణంలో పాల్గొని ముత్యాల తలంబ్రాలు సమర్పించిన నేపథ్యంలో అంటే ఇద్దరు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టారు. చెప్పి రైట్, థ్యాంక్ యూ నవీన్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఇప్పటికే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఇదే పరిస్థితి ఇంకో 2 రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో నేడు రేపు తేలికపాటి వర్షాలు కురవడానికి అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కాకినాడలో ఓ మోస్తరు వర్షాలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.